ఒక భారీ విధ్వంసానికి సిద్ధమవుతుందా, రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఇప్పుడు ఈ అనుమానాలు అయితే ఇటు పల్నాడు జిల్లా కానీ అటు రాయలసీమ జిల్లాలో కానీ భారీగా పెరిగిపోయింది. ఎందుకంటే తాజాగా పోలీసులు జరిపిన సోదాల్లో ప్రధానంగా పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న దాడులు ఏవైతే ఉందో దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా దృష్టి పెట్టింది. అక్కడ మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా చెక్ చేస్తోంది, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఎక్కడికక్కడ. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల చాలామంది రాజకీయ నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు, నాటు కొడవళ్ళు, కొన్ని ఇతర మారణాయుధాలు అయితే బయటపడ్డాయి. ఇప్పుడు ఆ పల్నాడు జిల్లా వాసులను మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటన ఇది. విధ్వంసానికి, హింసకు ఎంత భారీగా ప్రిపేర్ అయ్యారనేది ఈ మారణాయుధాలు దొరకడంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయంలో అధికార విపక్ష పార్టీలు అనే తేడా లేకుండా కూడా ఇరు వర్గాలకు సంబంధించిన నేతల ఇళ్లలో ఇలాంటివి ఉన్నాయి అంటే రేపొద్దున ఫలితాల తర్వాత ఒక భారీ విధ్వంసానికి ఏమన్నా పూనుకున్నారా, భారీ విధ్వంసానికి ఏమన్నా వీళ్ళు సిద్ధమవుతున్నారా అనేది. ఎందుకంటే చాలా వరకు అటు ఇందులో వైసీపీ నేతల ఇళ్లలోనూ దొరికినాయి, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో దొరికినాయి. ఒక్కొక్క చోట అయితే 51 పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్ళు, గొడ్డళ్ళు ఇవన్నీ దొరికినాయి అంట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులలో కూడా జరిగినాయి. పోలీసులు ఇంకా సోదాలు జరుపుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ దాచిపెట్టారు, ఈ బాంబులు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ కొడవళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, గొడ్డళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇప్పటికే పలువురిని అదుపులోకి కూడా తీసుకుంటున్నారు. ఈసీ కూడా చాలా సీరియస్గా ఉంది. అధికారులకు ఫుల్ ఆదేశాలు జారీ చేసింది. ఉక్కుపాదం మోపండి, మొత్తం ఈ హింసను పూర్తిగా అణిచివేయండి అంటూ. కానీ ఏదో జరగబోతుందనే సంకేతం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.